తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ని అధిష్టానం నియమించింది. అధికారికంగా ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, మహేష్ కుమార్ గౌడ్ నియామకంపై అప్డేట్స్ ఏంటి? గౌడ్ పనిచేశారు. దాదాపు 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఆయన కొనసాగుతున్నారు. ఎన్ఐసిఐ నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అయితే కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా ఉండడం, అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత కావడంతోనే ఏఐసీసీ మహేష్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపిందని చెప్పాలి. అయితే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత పీసీసీ పగ్గాలు వేరే వాళ్లకు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీకి చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి జూన్ నెలాఖరుతో ఆయన 3 ఏళ్ల పదవీకాలం ముగిసింది. ఆయన పీరియడ్ ఆఫ్ టైము పీసీసీగా ముగిసింది. సో ఆయన ఒకవైపు సీఎంగా ఉన్నారు, రాష్ట్ర పగ్గాలను గాడిలో పెట్టే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. అలాంటి సమయంలో పార్టీని నడపడం ఆయనకు మరింత బర్డెన్గా మారిందని కూడా ఏఐసీసీ పెద్దలతో చెప్పడంతో ఏఐసీసీ తెలంగాణ రాష్ట్రానికి కొత్త పీసీసీని ఎంపిక చేసే కసరత్తు చేసింది. అయితే మొదటిగా చాలామంది సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేజిక్కించుకోవాలని చాలామంది ప్రయత్నాలు చేశారు. డజన్కు పైగా నేతలు పీసీసీ పదవి కోసం పోటీ పడ్డారు. అంటే బీసీ సామాజిక వర్గం నుంచి మొదలుకుంటే ఎస్సీ, ఎస్టీ, ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలందరూ పోటీ పడ్డారు. డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క తనకు కర్ణాటక ఫార్ములా తరహాలోనే అక్కడ డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, అక్కడ కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్గా ఉన్నారు. అదే తరహాలోనే తనకు తెలంగాణలో పీసీసీ పగ్గాలు ఇవ్వాలని కూడా బట్టి విక్రమార్క కూడా ఏఐసీసీకి కోరడం జరిగింది. దాంతోపాటు మరొక మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తను బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన తనకు కూడా ఇవ్వాలని కోరడం జరిగింది. ఇక మిగిలిన మంత్రులు కూడా సీతక్క పేరు కూడా వినపడింది, మరికొంతమంది మంత్రుల పేర్లు కూడా వినపడినాయి. కానీ ఏఐసీసీ మాత్రం అందరి పేర్లను పరిశీలించింది, అందరి యొక్క పనితీరును పరిశీలించి, కానీ మంత్రులుగా ఉన్న వాళ్లకు పీసీసీగా ఇవ్వడం వల్ల మళ్ళీ పార్టీని గాడిలో పెట్టడం కొద్దిగా ఇబ్బందికరమని ఏఐసీసీ భావించింది. దాంతో మిగిలిన నేతలు కూడా ఎస్సీ సామాజిక వర్గాన్ని చూసినట్లయితే సంపత్ కుమార్ పేరు ప్రధానంగా వినపడింది. అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ పేరు కూడా మొన్న రీసెంట్గా వినపడింది. ఇక ఎస్టీ సామాజికం నుంచి వెళ్ళి బలరాం నాయక్, అదేవిధంగా ఓసీ నుంచి వెళ్ళి జగ్గారెడ్డి పేరు వినపడింది. ఇలా చాలామంది పేర్లు వినపడ్డప్పటికి కూడా ఏఐసీసీ మాత్రం బీసీ ఈ నేతకు ఏఐసీసీ పీసీసీ పగ్గాలు ఇవ్వాలని ఒక దిశానిర్దేశం చేస్తుంది. ఆ బీసీ ఈక్వేషన్లో చూసుకున్నట్లయితే అంజన్ కుమార్ యాదవ్, అదేవిధంగా మధు యాష్కి, దాంతోపాటు మహేష్ కుమార్ గౌడ్, ఈ ముగ్గురు పేర్లు ప్రధానంగా వినపడినాయి. కానీ ఫైనల్ స్టేజ్కి వచ్చినట్లయితే బలరాం నాయక్ పేరు కూడా ఎస్టీ సామాజిక వర్గం నుంచి వెళ్ళి లంబాడీ సామాజిక వర్గం నుంచి వెళ్ళి తెలంగాణకు పీసీసీ ఇవ్వాలని కూడా ఆయన కూడా దరఖాస్తు పెట్టుకోవడం, పెద్దలను ఏఐసీసీ పెద్దలను కోరడం కూడా జరిగింది. దీంతో మళ్ళీ ఏఐసీసీ కూడా పీసీసీ ఎంపిక విషయంలో కొద్దిగా తర్జన పడినప్పటికీ లాస్ట్ మంత్లో చూసుకున్నట్లయితే ఏఐసీసీ మరోసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతోని మరోసారి భేటీ అయ్యి అన్ని ఈక్వేషన్ల నుంచి అన్ని సామాజిక వర్గాల నుంచి వెళ్ళి సమీకరణలను దృష్టిలో పెట్టుకుని బీసీ నేతకే ఫైనల్ చేయాలని ఏఐసీసీ భావిస్తుంది. ఆ కోణంలో మధు యాష్కి పేరు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళిద్దరి పేర్లు ప్రధానంగా ఏఐసీసీ పరిశీలన చేసింది. రాహుల్ గాంధీకి కూడా 1-2 సార్లు ఈ ఇద్దరి నేతలలో ఎవరికి పీసీసీ ఇస్తే బాగుంటుంది, ఎవరు నేతలను అందరినీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయి నాయకులను ఎవరు సమర్థవంతంగా కలుపుకొని ముందుకెళ్తారు, అంతేకాకుండా పాత తరం కొత్త తరం నేతలను ఏ విధంగా సమన్వయం చేయడంలో ఏ నేత అయితే సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారో అనే అన్ని ఈక్వేషన్లో చూసిన తర్వాతనే మహేష్ కుమార్ గౌడ్ను ఏఐసీసీ పీసీసీ చీఫ్గా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే మధు యాష్కి కూడా చాలా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు, బీసీ నేత, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసిన నేతగా గుర్తింపు మధు యాష్కి ఉన్నప్పుడు కూడా మధు యాష్కి సేవలను ఏఐసీసీ స్థాయిలో వాడుకోవాలని ఏఐసీసీ నేతలు భావించినట్లు తెలుస్తుంది. అందుకనే మధు యాష్కి ఏఐసీసీలో ఏదైనా కీలకమైన బాధ్యత ఇస్తామని ఒక హామీ ఇచ్చిన తర్వాతనే మహేష్ కుమార్ గౌడ్కు పీసీసీ బాధ్యత అప్పగించినట్టు తెలిసింది. గత వారం 10 రోజుల నుంచి ఇవాళ రేపు అనౌన్స్మెంట్ ఉంటుంది అనే ఒక ప్రచారం అయితే జోరుగా సాగింది. ఎట్టకేలకు ఇవాళ ఏఐసీసీ ఒక ప్రకటన చేసింది, మహేష్ కుమార్ గౌడ్ను పీసీసీగా ఫైనల్ చేసింది. మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రజెంట్ ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో నిన్న మొన్నటి వరకు ఆయన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్ చూస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్న సమయంలో ఆయన
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటూ ఆర్గనైజేషన్ చూసుకోవడం వల్ల ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరి నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన ఈ విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల అందరి నేతలు ఆయనతో ఈజీగా యాక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఈ అన్ని ఈక్వేషన్లో చూసి మహేష్ కుమార్ గౌడ్ను పీసీసీగా అనౌన్స్ చేసినట్లయితే దీన్ని బట్టి చూస్తే స్పష్టమవుతుంది. చాలామంది నేతల మధ్య ఏకాభిప్రాయం కూడా కుదిరినట్లు తెలిసింది. ఎందుకంటే ఏఐసీసీ కూడా ఇటు సీనియర్ నాయకులుగా ఉన్న మంత్రులు ఏవైతే ఎవరున్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా బట్టి విక్రమార్క కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, వీళ్ళు కావచ్చు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అందరి అభిప్రాయాలు తీసుకున్న సమయంలో మహేష్ కుమార్ గౌడ్ అయితేనే పార్టీ సవ్యంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలన్న కూడా రూట్ లెవెల్లో అంటే గ్రామ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ మరింత బలం పెరగాలన్నా కూడా మహేష్ కుమార్ గౌడ్ లాంటి నేతకే పీసీసీ ఇస్తే బాగుంటుంది అనేది కూడా ఈ నేతలంతా మొన్న రీసెంట్గా 15 రోజుల క్రితం ఢిల్లీలో ఏఐసీసీ అభిప్రాయ సేకరణ సమయంలో ఈ నేతలంతా మహేష్ కుమార్ గౌడ్ పేర్లే ప్రధానంగా వినిపించినట్టు తెలిసింది. ఆ సమయంలో మధు యాష్కి కూడా సముచిత స్థానం ఇవ్వాలని కూడా ఈ నేతలంతా కోరినట్లు తెలుస్తుంది. అందుకే 1-2 సార్లు కసరత్తు చేసిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ పేరును పీసీసీగా అనౌన్స్ చేశారు. ఇక మరొక 2-3 రోజుల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ల పేర్లను కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. వర్కింగ్ ప్రెసిడెంట్గా చాలామంది నేతలు పోటీ పడుతున్నారు. ప్రధానంగా 3-4 వర్కింగ్ ప్రెసిడెంట్ కీలకమైన నేతలకు ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది తెలుస్తుంది. ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి ఒక్కొక్క నేతకు వర్కింగ్ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలకు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్కి అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా ఒక మహిళను కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. సో ఎట్టకేలకైతే ఒక సస్పెన్స్ అయితే వీడిందని చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పీసీసీ ఎంపిక అనేది గత 2-3 నెలలుగా ఒక కసరత్తు జరుగుతుంది. ఆ కసరత్తు ఎట్టకేలకు ఫైనల్ స్టేజ్కి 15 రోజుల క్రితం వచ్చినప్పటికీ అనౌన్స్మెంట్ చేసే ఇదైతే ఇవాళ అనౌన్స్మెంట్ చేసింది. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలో గ్రామస్థాయి నుంచి వెళ్ళి మహేష్ కుమార్ గౌడ్కు సత్సంబంధాలు కొనసాగి ఉండడం వల్లనే ఆయనను ఒక బీసీ నాయకుడిగా గుర్తించి ఏఐసీసీ నేతలు ఒక బీసీకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే మహేష్ కుమార్ గౌడ్ను ఎంపిక చేసినట్లయితే దీన్ని బట్టి చూస్తే స్పష్టమవుతుంది.